ప్రతి సంవత్సరం 10 రోజులు జరుపుకునే దసరా పండుగ ఈ సంవత్సరం మనం 11 రోజులు జరుపుకోబోతున్నాం. ఆ 11వ రోజు ఏంటి, ఆ రోజు అమ్మవారి అవతారం ఏంటి, అసలు ఈసారి ఎందుకు 11వ రోజు జరుపుకోవాల్సి వచ్చింది, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కొండపైన ఏ రోజుల్లో ఏ అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు, దసరా పండుగ ఎప్పుడు మొదలవబోతూ ఉంది, అసలు దసరా అంటే ఏంటి, దసరాని మనం ఎందుకు జరుపుకోవాలి, ఈ విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఏ విధంగా 9 రోజులు భయంకరమైన యుద్ధం చేసి అప్పుడు ఆ రాక్షసుడిని సంహరించి 10వ రోజున విజయాన్ని సాధించింది. కాబట్టి దానికి సింబాలిక్గా మనము 10వ రోజున దసరా పండుగను అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటాము. అమ్మవారు యుద్ధం చేసింది కదా 9 రోజులు రాక్షసుడితో, అందుకని ఆ 9 రోజులు మనం నవరాత్రుల రూపంలో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాము. ఆ 10వ రోజున పండుగ జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అమ్మవారు 9 రోజులు భయంకరంగా యుద్ధం చేసింది కదా ఆ రాక్షసుడి పైన. అంటే ఏమిటి అర్థం అంటే చెడు మీద, దుష్ట శక్తుల మీద, సమస్యల మీద, చీకటి మీద, వీటన్నింటి మీద అమ్మవారు భయంకరంగా యుద్ధం చేసింది 9 రోజులు. అంటే మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు, సమస్యలు, ఇబ్బందుల్లో, చీకటి శక్తుల్లో, దుష్ట శక్తుల్లో, నీ మీద పడే చెడు చూపులో, నీ మీద పడి ఏడ్చే చెడు శక్తులు ఉంటాయి కదా నీ వెనకమాల, వాటన్నింటి నుండి కూడా ఈ అమ్మవారు నిన్ను విడిపించాలి అంటే ఈ 9 రోజులు నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని భక్తిగా పూజించండి. వీటన్నింటి నుండి అమ్మవారు మీకు విడుదల కలిగిస్తుంది, వీటిని జయించేటటువంటి శక్తిని మీకు అనుగ్రహిస్తుంది. ఆ 10వ రోజున మనం వీటన్నింటిని జయించినందుకు సింబాలిక్గా మనం విజయదశమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటాం అన్నమాట. అందుకని మనం ఈ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా భక్తితో అమ్మవారిని పూజించుకోవాలి. దసరా అంటే అర్థం ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, దసహ అంటే చెడు మీద, చీకటి మీద, దుష్ట శక్తుల మీద, వీటన్నింటి మీద అమ్మవారు విజయాన్ని సాధించింది అని చెప్పడానికి అర్థమే దసరా. అలాగే నేను ఇందాక చెప్పాను కదా 11 రోజులు ఈ సంవత్సరం మనం జరుపుకోబోతూ ఉన్నామని. ఎందుకు ఆ 11 రోజులు జరుపుకోబోతున్నామంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథులు మార్పు వలన 11వ అవతారం వస్తుందన్నమాట. గతంలో 2015లో అమ్మవారు 11 రూపాల్లో దర్శనమిచ్చారు. 11 రోజులు మనం దసరా పండుగ జరుపుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 2025లో ఈ విధంగా మనం 11 రోజులు దసరా పండుగను జరుపుకోబోతూ ఉన్నాము. అలాగే అమ్మవారు కాత్యాయని అమ్మ రూపంలో ఆ అలంకారంలో మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. మళ్ళీ మనం ఈ అమ్మవారిని 11 రోజులు 11 రూపాల్లో దర్శించుకోవాలంటే మరొక 10 సంవత్సరాలు వెయిట్ చేయవలసిందే, అంటే 2035లో. అప్పటి వరకు ఆగాల్సిందే. కాబట్టి అనుకూలంగా వీలున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాత్యాయని అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ అందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మహాలయ అమావాస్య ఈ నెల అంటే సెప్టెంబర్ 21, 2025న అంటే ఆదివారం వచ్చింది. ఆదివారం మహాలయ అమావాస్య. ఆ రోజున అమ్మవారు స్వర్ణ కవచాలంకృత అమ్మవారి రూపంలో మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. ఆ అమ్మవారిని ఒక్కసారి వీలున్న ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా దర్శించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కొండ మీద ఈ దసరా మహోత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమవబోతున్నాయి అంటే సెప్టెంబర్ 22 సోమవారం 2025 అంటే ఈ సంవత్సరం సోమవారం నుంచి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి అన్నమాట. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఆ పాడ్యమి రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. అలాగే అమ్మవారిని ఏ రోజుల్లో ఏ అవతారాల్లో మనం దర్శించుకోబోతూ ఉన్నాం, అమ్మవారు మనకి అనుగ్రహాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఎక్కడ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కొండ మీద మొదటి రోజు సెప్టెంబర్ 22, 2025 సోమవారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఆ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు మొదటి అవతారం బాలా త్రిపుర సుందరి అమ్మవారిగానే మనకి దర్శనమిస్తారు. ఎందుకు అంటే బాలా త్రిపుర సుందరి అమ్మవారి వయస్సు 9 సంవత్సరాలు ఉండొచ్చు, బహుశా 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు. అది మనందరికీ కథ తెలుసు, లేదంటే మనం మరొక వీడియోలో చెప్పుకుందాం. అలాగే ఈ 9 సంవత్సరాల వయసున్న ఈ చంటి పిల్ల 30 మంది రాక్షసుల్ని సంహరించి
మనల్ని అందరినీ ఎంతగానో అనుగ్రహించింది అన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ 9 సంవత్సరాల పాపను మనం పూజించినప్పుడు ఆవిడ అనుగ్రహాన్ని పొందడం చాలా సులువట. ఆ అమ్మ మనల్ని చాలా ఈజీగా అనుగ్రహిస్తుంది. అందువల్ల ఎప్పుడూ కూడా మొదటి అవతారం బాలా త్రిపుర సుందరి అవతారాన్నే మనం దర్శించుకోబోతూ ఉంటాం అన్నమాట. ఇకపోతే రెండో అవతారం అంటే రెండో రోజు సెప్టెంబర్ 23, 2025 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ విధియ. ఈ రోజున అమ్మవారు మనకి గాయత్రీదేవిగా ఆ రూపంలో మనకు దర్శనమివ్వబోతూ ఉన్నారు. అలాగే మూడో రోజు సెప్టెంబర్ 24, 2025 బుధవారం ఆశ్వయుజ శుద్ధ తదియ. ఆ రోజున అమ్మవారు మనకు అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమివ్వబోతూ ఉన్నారు. అన్నపూర్ణాదేవి అవతారాన్ని దర్శించుకోవడం నిజంగా చాలా అవసరం మనందరికీ. ఆ అమ్మను వీలుంటే తప్పకుండా దర్శించుకోండి. అలాగే 4వ అవతారం అతి ముఖ్యమైన అవతారం. నేను మీకు ఇందాక చెప్పాను కదా, 11వ అవతారం ఒకటి ఉంది, కాత్యాయని దేవి అవతారం అని. ఆ అవతారం ఇదిగో 4వ రోజు మనం చూడగలుగుతాం అన్నమాట. 4వ రోజు 25 సెప్టెంబర్ 2025 గురువారం వచ్చింది. ఆ రోజు చవితి. ఆ రోజు అమ్మవారు మనకి కాత్యాయని మాత అమ్మవారి రూపంలో మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఈ రూపాన్ని మళ్ళీ మనం దర్శించుకోవాలి అంటే 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి వీలున్న ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని ఆ రోజు దర్శించుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. 5వ రోజు 26 సెప్టెంబర్ 2025 పంచమి. ఆ రోజు శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారు. ఎప్పుడైనా సరే మహాలక్ష్మి అమ్మవారి దర్శనం మనకు కావాలి అన్నా, అలంకారం వేయాలి అన్నా శుక్రవారం వచ్చేలాగా చూసుకుంటారు. అందువల్ల శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి రూపంలో అమ్మవారు మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారనమాట. అలాగే 6వ అవతారం సెప్టెంబర్ 27, 2025 శనివారం వచ్చింది. ఈరోజు షష్ఠి అనమాట. ఆ రోజు అమ్మవారు మనకు లలితా త్రిపుర సుందరి అమ్మవారి రూపంలో మనకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. నేను ఇందాక మీకు చెప్పాను కదా, తిథులు మార్పు జరుగుతుంది అని. అందువల్ల సప్తమి, అష్టమి, నవమి ఇవన్నీ కూడా తిథులు కాస్త అటు ఇటుగా మారుతూ ఉన్నాయి అన్నమాట. అందువల్ల మనకి సప్తమి, అష్టమి ఇవి మార్పు వలన అష్టమి 2 రోజులు రాబోతూ ఉంది. 7వ రోజు 28 సెప్టెంబర్ 2025 ఈరోజు ఆదివారం సప్తమి. ఈరోజు మనకి అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే 8వ రోజు 29వ తారీఖు సెప్టెంబర్ 2025 సోమవారం. ఈరోజు అష్టమి. సరస్వతీదేవి రూపంలో మనకి అమ్మవారు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మూలా నక్షత్రం వచ్చిన రోజునే సరస్వతీదేవి అవతారం వస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే కదా. మూలా నక్షత్రం రోజు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, చదువుకునే పిల్లలు, చిన్నపిల్లలు, ముఖ్యంగా జ్ఞానం కావాలి, నాకు దైవిక జ్ఞానం కావాలి, ఆధ్యాత్మికంగా ఎదుగుదల కావాలి, నాకు ఉన్నటువంటి తెలివితేటలు పెరగాలి, ఇటువంటి కోరికలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా మూలా నక్షత్రం రోజు వెళ్ళి సరస్వతీదేవిని దర్శించుకోండి. తప్పకుండా మీరందరూ జ్ఞానవంతులు అవుతారు. మీ బిడ్డలు మంచి పొజిషన్లోకి వస్తారు, మంచిగా చదువుకొని గొప్ప యోగ్యులుగా తీర్చిదిద్దబడతారు. 9వ రోజు 30వ తారీఖు సెప్టెంబర్ 2025 మంగళవారం అష్టమి. దుర్గాదేవి అలంకారంలో మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. దుర్గాష్టమి అని అంటారు కదా, మీ అందరికీ తెలుసుగా. దుర్గాష్టమి అంటే దుర్గాదేవి రూపంలో అష్టమి నాడు అమ్మవారు మనకి దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. ఆ కనకదుర్గమ్మని దుర్గామాత రూపంలో దర్శించుకోవాలంటే అష్టమి నాడు అంటే 30వ తారీఖున మీరు వెళ్ళి దర్శించుకోండి. మీకు అత్యంత శక్తి, యుక్తి ఇవన్నీ కూడా మీకు ప్రసాదించబడతాయి. ప్రతి సమస్యను ఎదుర్కోగలిగేటటువంటి శక్తి కావాలి అంటే ఆ దుర్గాదేవిని తప్పకుండా దర్శించుకొని తీరాల్సిందే. 10వ రోజు అక్టోబర్ 1, 2025 బుధవారం. ఈరోజు నవమి అన్నమాట. అమ్మవారిని మహిషాసురమర్దిని రూపంలో మనం దర్శించుకోబోతూ ఉన్నాం. అలాగే 11వ రోజు అక్టోబర్ 2, 2025 గురువారం. ఈరోజు దశమి. మనందరికీ తెలుసు, అమ్మవారిని విజయదశమి రోజున మనం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగా మనం దర్శించుకుంటాం. ఈ విధంగా మనం కనకదుర్గ అమ్మవారి కొండ మీద ఏ రోజుల్లో అమ్మవారిని దర్శించుకోవాలి అన్న విషయం గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. అలాగే మీరెవరైనా దర్శనానికి వెళ్ళాలి అని అనుకుంటే అమ్మవారి కొండ మీద ఉదయం 3 గంటల నుంచే దర్శనానికి అనుమతినిస్తారు. అలాగే రాత్రి 12 గంటల వరకు కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. మీరు ఏ సమయంలో వెళ్ళినా పర్వాలేదు. కాస్త త్వరగా దర్శనం కావాలి అని అనుకుంటే మాత్రం
తెల్లవారుజామున 3 గంటలకి వెళ్ళండి, అదే బెస్ట్ టైము. అలాగే కాత్యాయని దేవి అవతారాన్ని నేను చెప్పాను కదా ఇందాక, 11వ అవతారం. ఆ అవతారాన్ని మనం మళ్ళీ దర్శించుకోవాలంటే 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే, అంటే 2035 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, వీలున్న ప్రతి ఒక్కళ్ళు, వెళ్ళగలిగిన వాళ్ళు, నడవగలిగిన వాళ్ళు అందరూ తప్పకుండా వెళ్ళి కాత్యాయని మాత అమ్మవారిని దర్శించుకోండి.